హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో బీట్రూట్ ఫేషియల్ అయితే చూపించబోతున్నాను. ఈ ఫేషియల్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా అండ్ చాలా లైట్గా కూడా అవుతుంది, చాలా సాఫ్ట్గా కూడా అవుతుంది అండ్ ఇన్స్టెంట్గా మనకి ఈ రిజల్ట్స్ అయితే వస్తుంది ఈ బీట్రూట్ ఫేషియల్ని యూజ్ చేయడం వల్ల. ఏమన్నా ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ వెళ్తున్నప్పుడు ఈ ఫేషియల్ని ట్రై చేయండి, చాలా బ్రైట్గా అవుతుంది, ఇన్స్టెంట్గా అయితే రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడైతే ముందు నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను అండ్ పూర్తిగా ఇది పీల్ చేసుకొని పూర్తిగా వాష్ చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకొని పూర్తిగా అయితే ఫైన్ పేస్ట్గా అయితే చేస్తున్నాను. ఇక్కడ ఫుల్ బీట్రూట్ అయితే వాడట్లేదు, నేను ఓన్లీ హాఫ్ తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఎంత కావాలో అంత సరిపడా తీసుకొని నేనైతే బీట్రూట్ తీసుకొని పేస్ట్ చేసుకున్నాను అండ్ ఈ బీట్రూట్ పేస్ట్ నుంచి నేనైతే జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిక్సర్ జార్లో వేసుకొని అయితే నేనైతే పేస్ట్ అయితే చేసుకున్నాను. కావాలంటే మీరు గ్రేట్ చేసుకొని అయితే చేసుకోవచ్చు, కాకపోతే నేను సింపుల్గా మిక్సర్ జార్లో వేసుకొని జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను ఈజీగా. అండ్ ఈ జ్యూస్ని యూజ్ చేసి నేను ఇక్కడ ఫేషియల్ అయితే చేయబోతున్నాను. నాకు ఇక్కడ హాఫ్ కప్ బీట్రూట్ జ్యూస్ వచ్చింది. ఈ జ్యూస్ అయితే ఎగ్జాక్ట్గా నాకైతే సరిపోయింది పూర్తిగా. ఫేషియల్లోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. అండ్ ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే క్లిన్జింగ్. ఈ క్లిన్జింగ్ కోసం నేను ఇక్కడ ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకుంటున్నాను, పచ్చి పాలు తీసుకున్నాను ఇక్కడ నేను. అండ్ ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేసుకొని నేనైతే క్లిన్జింగ్ చేసుకుంటున్నాను. మనకి మిల్క్ అనేది న్యాచురల్గా ఒక క్లిన్జర్ లాగా పనిచేస్తుంది, అంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని పూర్తిగా రిమూవ్ చేస్తుంది. అండ్ బీట్రూట్ జ్యూస్ నుంచి అయితే మన స్కిన్ అయితే పింక్గా అయ్యి గ్లోయింగ్గా అవుతుంది బీట్రూట్ జ్యూస్ వల్ల. ఈ 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేనైతే క్లిన్జింగ్ చేసుకుంటున్నాను. ఒక కాటన్ ప్యాడ్ యూజ్ చేసి మొత్తం నా స్కిన్ మీద మొత్తం ఈ జ్యూస్తో వైప్ చేసుకుంటున్నాను. ఇలా వైప్ చేసుకోవటం వల్ల మన స్కిన్ మీద ఉన్న పూర్తి డెడ్ స్కిన్ సెల్స్ బాగా రిమూవ్ అయ్యి గ్లోయింగ్ అవుతుంది. మిల్క్లో వచ్చి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ వల్ల మన స్కిన్ అనేది కొంచెం బ్రైట్గా ఫెయిర్గా అవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను 1 to 2 minutes చేసుకొని నా ఫేస్ని అయితే వాష్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్క్రబ్బింగ్ కోసం నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను, అంటే బియ్యం పిండిని తీసుకున్నాను. అండ్ దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఈ ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ అయితే వేసుకున్నాను. ఈ 2 బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం బీట్రూట్ జ్యూసు బియ్యం పిండి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండికి బదులుగా ఏమైనా షుగర్ కానీ ఏమైనా కాఫీ పౌడర్ కానీ ఇట్లా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే బియ్యం పిండి యూజ్ చేసి నేనైతే స్క్రబ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది నా ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ స్క్రబ్ అప్లై చేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవటమే కాకుండా రైస్ యూజ్ చేసాం, రైస్ వల్ల మన ఫేస్ అనేది యాంటీ ఏజింగ్, వ్రింకిల్స్ ఇవన్నీ రిమూవ్ అయిపోయి అండ్ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అండ్ పింపుల్ స్పాట్స్ అండ్ సన్ బర్న్స్ని పూర్తిగా రిమూవ్ చేసి మన స్కిన్ని స్మూత్గా చేస్తుంది అండ్ చాలా బ్రైట్గా కూడా చేస్తుంది. రైస్ యూజ్ చేయటం వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఈ స్క్రబ్బింగ్ అనేది చాలా లైట్గా చేసుకోవాలి, అంటే కొంచెం హార్ష్గా అయితే చేసుకోకూడదు, చాలా స్మూత్గా చేసుకోవాలి. ఒక 1 to 2 minutes అయితే ఈ స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఈ పూర్తిగా స్క్రబ్ అంతా చేసుకున్న తర్వాత ఈ ఫేస్ అయితే నేనైతే వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక వెట్ టవల్ తీసుకొని పూర్తిగా నా ఫేస్ మొత్తాన్ని వైప్ ఆఫ్ చేసుకుంటున్నాను. అండ్ కావాలంటే మీరు వాటర్తో వాష్ చేసేసుకోండి, నేను ఇక్కడ చూపిస్తాక మాత్రం ఒక వెట్ టవల్తో అయితే వైప్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్ స్టెప్ అయితే మనకి ఇక్కడ ఫేస్ మసాజ్. ఈ మసాజ్ చేసుకోవటానికి నేను ఇక్కడైతే ఒక బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాను, పెరుగు యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నేను జ్యూస్ అయితే వేసుకుంటున్నాను, బీట్రూట్ జ్యూస్ అనేది. ఈ 2 బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి, అంటే మన కర్డ్ ఈ జ్యూస్ 2 బాగా మిక్స్ అయిపోయి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి మసాజింగ్ జెల్ అయితే రెడీ అయిపోయింది మనం అప్లై చేసుకోవటానికి. ఇక్కడ నేనైతే ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను ఈ కర్డ్ అండ్ ఈ జ్యూస్ యూజ్ చేసి ప్రిపేర్ చేసుకున్న మసాజ్ జెల్. అండ్ ఇదైతే మసాజింగ్ అనేది ఒక 5 minutes వరకు చేసుకోవాలి.
అండ్ మీకు మసాజింగ్ టెక్నిక్స్ వస్తే అవి యూజ్ చేసి ఫేస్ మసాజ్ అయితే చేసుకోండి. లేకపోతే మీరు అప్వర్డ్ డైరెక్షన్లో అయితే అప్లై చేసుకుని బాగా మసాజ్ అయితే చేసుకోవాలి. ఇది 5 minutes వరకు చేసుకుంటే మన పోర్స్లోకి మొత్తం కర్డ్ అండ్ ఈ జ్యూస్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మసాజ్ చేసుకుంటే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది. కర్డ్ అనేది కూడా మన స్కిన్ అనేది కొంచెం బ్రైట్గా చేస్తుంది. అండ్ మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ని కూడా పూర్తిగా రిమూవ్ చేస్తుంది కర్డ్ అనేది. అండ్ ఇక్కడైతే నేను పూర్తిగా ఒక 5 minutes బాగా అయితే మసాజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది పూర్తిగా వాష్ చేసుకోవాలి. అండ్ వాష్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫేస్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవటానికి నేను ఇక్కడ ఒక 2 tablespoons ముల్తానీ మిట్టి అంటే ఫుల్లర్స్ ఎర్త్ ముల్తానీ మిట్టి తీసుకున్నాను. అండ్ దీంట్లో ఒక 2 tablespoons జ్యూస్ అయితే వేసుకున్నాను. ఈ 2 బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ హనీ కూడా యాడ్ చేస్తాను, 1 tablespoon హనీ. ఈ హనీ ఎందుకు వేసానంటే మనకి ముల్తానీ మిట్టి అనేది మన ఫేస్ని బాగా డ్రై చేస్తుంది. అండ్ ఆ డ్రై అవ్వకోకుండా నేనైతే ఇక్కడ హనీ అయితే వేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇది ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఇది ఈ ముల్తానీ మిట్టి అనేది చాలా మనకి మంచి బ్రైట్నింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే మన స్కిన్లో ఉన్న ఆయిల్స్ని డర్ట్ని పూర్తిగా రిమూవ్ చేసి మన స్కిన్ని చాలా బ్రైట్గా అండ్ చాలా గ్లోయింగ్గా చేస్తుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళైనా సరే అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళైనా సరే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు ఈ మాస్క్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళ కోసం ఇక్కడ నేను హనీ అయితే యాడ్ చేశాను. మనకి ముల్తానీ మిట్టి అయితే అది 100% ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. మాస్క్ అనేది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ ఇది మొత్తం 15 minutes ఉంచిన తర్వాత మన ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టవల్తో అయితే వైప్ ఆఫ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది పూర్తిగా అప్లై చేసుకున్నాక మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది. ఇక్కడితో మనకి ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మన ఫేషియల్ చేసుకున్నాక మన ఫేస్ మీద ఉన్న పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. అవి కొంచెం క్లోజ్ చేసుకోవటానికి ఏమన్నా టోనర్ కానీ ఏమన్నా కొంచెం షీట్ మాస్క్ అని అప్లై చేసుకుంటే మంచిది. ఇక్కడ మామూలుగా బీట్రూట్ టోనర్ లాగా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం మనం పోర్స్ని అన్నిటినీ క్లోజ్ చేసుకోవటానికి నేను ఇక్కడ నాకు మిగిలిపోయింది 1 tablespoon జ్యూస్. ఆ జ్యూస్లో నేను ఇక్కడ ఒక షీట్ మాస్క్ అయితే వేసుకున్నాను. ఈ షీట్ మాస్క్ అని మనకి ఆన్లైన్ స్టోర్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి ఈజీగానే. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఈ షీట్ మాస్క్ అనేది ఒక 10 minutes వేసుకొని అండ్ పూర్తిగా ఒక 10 minutes ఉంచుకున్న తర్వాత మన ఫేస్ అయితే మీద నుంచి రిమూవ్ చేసేసుకోవాలి. అండ్ ఈ రిమూవ్ చేసుకున్న తర్వాత పూర్తిగా మనకి వైప్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం లిక్విడ్ అయితే ఉంటుంది షీట్ మాస్క్లో, అది కొంచెం వైప్ చేసుకుని మొత్తం పూర్తిగా వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది. ఫేషియల్ తర్వాత ఏమన్నా షీట్ మాస్క్ అప్లై చేసుకోవటం వల్ల మనకి చాలా హైడ్రేషన్ అవుతుంది మన ఫేస్కి. అండ్ ఓపెన్ అయిన పోర్స్ని క్లోజ్ చేయటం కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన ఫేస్ కూడా చాలా బ్రైట్గా అవుతుంది. ఫస్ట్ ఫేషియల్ స్టార్ట్ చేసిన దానికన్నా ఇప్పుడు చాలా బ్రైట్గా అయింది. ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Priyanka Vlogs. See you soon. Take care. Bye bye.